సించుట నా జీవిత ధన్యతై ఉన్నది. పడు మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. పడు మహోన్నతు నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషంగా దేవుని నామాన్ని కనపడతాం. మనం సూచిస్తానంట దేవుని సన్నిధి మన మధ్య దిగొస్తుందంట. ఆయన మన మధ్య దిగొస్తారు ప్రభు. మనం ఆయన్ని సంతోషంగా కనపరచాలి. హల్లెలూయా. ఆమేన్. Everybody clap your hands and praise God. Hallelujah. Thank you Lord. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మార్చగలవు నీవు. మధురముగా మార్చగలవు. అందరూ మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. చప్పట్లు కొడుతూ మహోన్నతుడైన మన దేవుడిని ఆరాధన చేస్తూ ప్రభుని కనపడతాం. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ టు ది లార్డ్. హల్లెలూయా. వాడబారని శ్వాసము నాకై పరమందు కాచియుంచితివా. వాడబారని శ్వాసము నాకై పరమందు కాచియుంచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను నిలిపితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపతో నన్ను నిలిపితివా. మహోన్నతుడా నీ కృపలో నేను. అందరూ పాడాలి. జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా 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 మహోన్నతు. అందరూ లేచి నిలబడదాం. నివసించుట నా జీవిత ధన్యత
విశ్వసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. దేవునికి స్తోత్రం. అలాగే కళ్ళు మూసుకోండి, రెండు చేతులు పైకెత్తండి. కొన్ని నిమిషాలు మనం రెండు చేతులు పైకెత్తి దేవుని నామాన్ని కనపడతాం. కళ్ళు మూసుకోండి అందరూ, ఎవరు అటు ఇటు చూడకండి. కొన్ని నిమిషాలు, ఫ్యూ మినిట్స్. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకుని రెండు చేతులు ఎత్తి, దేవా ఇంతవరకు నన్ను కాపాడినందుకు నీకు స్తోత్రం. నాయనా ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రం, నెమ్మది ఇచ్చినందుకు స్తోత్రం, నన్ను నా కుటుంబాన్ని క్షేమంగా ఉంచినందుకు నీకు స్తోత్రం నాయనా అని ప్రతి ఒక్కరు రెండు చేతులు ఎత్తి దేవుని నామాన్ని బిగ్గరగా స్తోత్రం చెప్పండి. అందరూ దేవుని నామాన్ని మహిమపరచండి. అందరూ యేసు నామాన్ని, లెట్స్ గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ ద లార్డ్, లెట్స్ వర్షిప్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. థాంక్ యూ ఫాదర్. ఆరాధిస్తుండగా దేవుని సన్నిధిని తాకబోతున్నాడు. ప్రభు నిన్ను తాకుతారు, ప్రభు నిన్ను ముడతారు. Lord will touch you, Lord will touch you, He will bless you, He will heal you. Thank you Jesus. Andra thank you Jesus. Hallelujah. Mahima nike, ghanata nike, prabhavu nike. Father, touch you people Lord. Andra thanks cheppandi esaki, vandanalu cheppandi. Deva nenu ఏ పార్టీ వాడనయ్యా, ఏ పార్టీ కానయ్యా. నా జీవితంలో మీరు చేసిన మేలులు ఒకటా రెండా, ఎన్నో మేలులు చేసావు, నీకు వందనాలయ్యా అని ప్రభు నామాన్ని కనపరుస్తూ ఉండండి. గ్లోరీ. ఎవరు మౌనంగా ఉండద్దు. థ్యాంక్ యూ జీసస్. అన్ని రిమెంబర్ ఎవ్రీథింగ్. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవద్దు. డోంట్ ఫర్గెట్ హిస్ బెనిఫిట్స్, ఫర్గెట్ నాట్ హిస్ బెనిఫిట్స్. రిమెంబర్ ఎవ్రీథింగ్, రికలెక్ట్ ఎవ్రీథింగ్, రికలెక్ట్ ఎవ్రీథింగ్. ఎన్ని మేలులు చేసాడు అన్ని రికలెక్ట్ చేసుకోని ఆయన రికలెక్ట్ చేసుకోని. సహోదరి సహోదరులు అందరూ చేతులెత్తి దేవానికి వందనాలు. ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ ఈస్ హియర్. దేవుని సన్నిధి రాత్రి సాయంకాలం మన మధ్యలో ఉంది. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధి ఆవరించబడి ఉండటం నేను చూస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఎవ్రీబడి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ మై గాడ్. వర్షిప్ యువర్ నేమ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఎవరికి వారే ప్రభువుని కనపరుస్తూ ఉండండి, దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉండండి, యేసయ్య నామాన్ని కనపరుస్తూ ఉండండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. వి గివ్ యు ఆల్ ద ప్రైజ్, వి గివ్ యు ఆల్ ద గ్లోరీ. హల్లెలూయా. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభువు నీకే తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ మై లార్డ్, థ్యాంక్ యూ మై లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. నా విన్నపము వినువాడా, నా కన్నీరు తుడుచువాడా, సమాధానమిచ్చువాడా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. నా విన్నపము వినువాడా, నా కన్నీరు తుడుచువాడా, సమాధానమిచ్చువాడా, సమాధానమిచ్చువాడా. గుండెల నిండా స్తోత్రం యేసయ్యా. చెప్పండి చెప్పండి, స్తోత్రం. స్తోత్రం. నా విన్నపము వినువాడా, నా పాపాలన్నీ క్షమించడానికి రక్తం కార్చవయ్యా, నా రోగాలన్నీ స్వస్థపరచడానికి గాయాలు పొందేవయ్యా, నా శాపాన్ని కొట్టువేయడానికి సిలువను మోసావయ్యా. నీకు వందనాలయ్యా. నీ ప్రభు నామని కనబడతాం. ఈ రాత్రి నీకు విడుదల రాత్రి, ఈ సాయంకాలము నీకు విడుదల సాయంకాలంగా దేవుడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నా శాపము తొలగింప సిలువను మోసితివే.
the Lord. స్తోత్రం యేసయ్యా. ఓ స్తోత్రం యేసయ్యా. స్తుతి స్తోత్రం యేసయ్యా. స్తుతి స్తోత్రం యేసయ్యా. Praise the Lord, praise the Lord. థ్యాంక్స్ గివింగ్ హార్ట్తో, కృతజ్ఞత హృదయంతో మనం ఆయన సన్నిధిలో నిలబడదాం. దేవా, భయంకరమైన దినాలు మమ్మల్ని దాటించావు. మాకంటే గొప్పవారు, మాకంటే శ్రేష్ఠులు, మాకంటే యోగ్యులు చాలా మంది గతించిపోయారయ్యా. మేము బ్రతుకున్నామంటే కేవలం నీ కృప, మీ దయ. నాయన, మా ఇమ్యూనిటీ పవర్ కాదు, మా శక్తి కాదు, మా బలం కాదు, మా జ్ఞానం కానే కాదయ్యా. మేము బ్రతుకున్నామంటే నీ కృప నాయన. Hallelujah. Come on, people of God. Hallelujah. Hallelujah. Amen. Hallelujah. రెండు చేతులు పైకెత్తి నోటి నిండా Hallelujah. Yes, Lord. Hallelujah. 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 Thank you, Jesus. Thank you, చెప్పండి. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Touch you people now. Heal you people, bless you people. Praise the Lord. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించండి. Clap your hands and praise God. Amen. Amen. దయగల దేవా, పరిశుద్ధుడైన తండ్రి, మీ కృపకే వందనాలు చెల్లిస్తున్నాను ఈ రాత్రి. ప్రభువా, మిమ్మల్ని స్తుతించే ధన్యత మాకు ఇచ్చావు ప్రభువా. సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. ఈ దినం మన సజీవులమై నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. మీరు ఇచ్చిన ప్రతి ఈవెని బట్టి, ప్రతి క్షేమాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. తీసుకొచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు. ఇంకా మార్గం మధ్య ఉన్న వారిని వేగిరి బట్టి తోడుకుంటండి స్థలాన్ని. బ్లెస్ ఎవ్రీ పర్సన్ లాడ్. ఎవరిని విడిచిపెట్టదు నాయన. అందరిని దర్శించండి. ఎవరిని దాటిపోవద్దు నాయన. రకరకాల సమస్యలతో వచ్చారు ప్రభా. రకరకాల అవసరతల్లో వచ్చారు నాయన. నాకు తెలీదు, నేను నరమాత్రుడిని ప్రభా. నీవు సర్వశక్తిమంతుడు నాయన. అందరి గురించి మీకు తెలుసు తండ్రి. యు నో ఎవ్రీథింగ్, యు నో ఎవ్రీ హార్ట్. ప్రతి హృదయమును ఎరిగిన దేవుడు నాయన. అందరిని దీవించి ఎవరికి అవసరమైన మాటలు దయచేసి నీ ప్రజలను ఆశీర్వదించమని మహిమ, ఘనత, ప్రభావాలు మీ ఒక్కరికే ఆరోపిస్తూ మా ప్రభును, రక్షకుడు, అద్వితీయ సత్యదేవుడని యేసు ప్రభు శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచూ ఈ స్తుతులు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి అందరూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి అందరూ నవ్వుతూ హల్లెలూయా చెప్పుడు సంతోషంగా. ప్రైజ్ ది లార్డ్. మీకు ఒక విషయం తెలుసా? మనం నవ్వుతూ సంతోషంగా దేవుని స్తుతిస్తేనంట సాతానుడు ఏడ్చుకుంటూ పారిపోతాడంట. మనం ఏడుపు ముఖం పెట్టుకుని ఎందుకురా బాబు ఎప్పుడు వదిలేస్తాడు, ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టుగా నువ్వు కూర్చుంటే సాతాను నవ్వుతూ డ్యాన్స్ చేస్తాడట. వాడు పారిపోవాలంటే మనం సంతోషంగా దేవుని స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం. మరి ఈ అక్టోబర్ నెలలో ఫస్ట్ సండేలోకి దేవుడు మనం నడిపించినందుకు నేను
ప్రభువుని స్తుతిస్తున్నాను. మరి గత భయంకరమైన దినాల్లో నుంచి దేవుడు మనందరినీ కాపాడారు. ప్రియులారా, అప్పుడప్పుడు ఆలోచిస్తుంటే ఎంతో ఎంతో ఆశ్చర్యం, ఎంతో కృతజ్ఞత, ఎంతో సంతోషం హృదయంలో పెళ్ళిబుగుతూ ఉంటుంది. ప్రియులారా, మనకంటే శ్రేష్ఠులు, మనకంటే క్వాలిఫైడ్, మనకంటే రిచ్ పీపుల్ చాలామంది కరోనాలో కొట్టుకుపోయారు. మనం బ్రతుకున్నామంటే కేవలం దేవుని కృప. హల్లెలూయా. ఎవరో నీ గురించి ప్రార్థన చేశారు, అందుకే నువ్వు క్షేమంగా బ్రతికి పట్టుకట్టి క్షేమంగా ఇక్కడ ఉన్నావు. దేవుని కృప. హల్లెలూయా. దాన్ని బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని ఎడల. వీ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. ఆ కృతజ్ఞత మనం ప్రభు సన్నిధి పట్ల కలిగి ఉన్నప్పుడు దేవుడు అధికమైన ఆశీర్వాదాలతో మనం నింపి పంపిస్తాడు ఇక్కడి నుంచి. ఆమేన్. నా వైపు చూడాల భాగ్యవతి, అందరు నా వైపు చూడండి. దేవునికి స్తోత్రం. ఓకే, నిద్రపోతున్న అందరూ హల్లెలూయా. నిద్రపోకుండా వాక్యాన్ని కాసేపు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇంతవరకు పాటలు పాడాము, ఆరాధన చేసాము, వాక్యం చదివాము. ఇప్పుడు మరొక మెట్లోకి దేవుడు తీసుకెళ్తాడు మనల్ని. ఏంటంటే దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు అనేక విధాలుగా మనతో మాట్లాడతాడు. మొట్టమొదటిగా ఫస్ట్ ప్రైమరీగా ప్రభు మాట్లాడే విధానం ఏంటంటే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. కొన్నిసార్లు మాలాంటి దైవజనం ద్వారా మీతో మాట్లాడతాడు. ప్రతి ఆదివారం మా ద్వారా మీతో మాట్లాడతాడు. కానీ ప్రతిరోజు ప్రతి నిమిషం మీతో మాట్లాడే విధానం దేవుని యొక్క వాక్యం. వాక్యం ఎవరైతే బాగా చదువుతారో వారితో దేవుడు మాట్లాడతాడు. వారు దేవుని స్వరాన్ని వింటారు, దేవుని చిత్తాన్ని తెలుసుకుంటారు. నువ్వు బైబిల్ చదవకపోతే, వాక్యం చదవకపోతే నీకు దేవుని చిత్తం అర్థం కాదు. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. అలాంటి దైవజనం ద్వారా దేవుడు సేవకుల ద్వారా మాట్లాడతాడు. మూడవది కళలు, దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు. మనం కళలు, దర్శనాలు కొన్ని పట్టించుకో. మనం ఏ వస్తుంటేలే, నో, డోంట్ టేక్ ఇట్ ఈజీ. అంత సులువుగా దాన్ని తీసి పారేయకండి. నాలుగోది దేవుడు ఎలా మాట్లాడతాడంటే పరిస్థితుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. మన ముందు జరుగుతున్న, మన జీవితంలో జరుగుతున్న పరిస్థితుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు, హెచ్చరికలు జారీ చేస్తుంటాడు. ప్రియులారా, ఇలా రకరకాలుగా దేవుడు మనతో మాట్లాడతాడు. అయితే ఈ రాత్రి మనతో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. సరే, కాసేపు దేవుని యొక్క వాక్యాన్ని నేను జ్ఞాపకం తీయగలిగిన వారు తీయండి, లేని వారు చక్కగా వాక్యాన్ని వినండి. మార్కు సువార్త 12వ అధ్యాయం. మార్కు సువార్త 12వ అధ్యాయం 10-11 వచనాలు చదవండి. మార్కు సువార్త 12వ అధ్యాయం 10-11 వచనాలు. చాలు, థ్యాంక్ యూ. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి లేదా నిషేధించిన రాయి, మరొక వెర్షన్లో నిషేధించిన రాయి ఉంది, మూలకు తలరాయి. రిజెక్టెడ్ స్టోన్ విల్ బికేమ్ చీఫ్ కార్నర్ స్టోన్. రిజెక్టెడ్ స్టోన్. ఇల్లు కట్టేవారు, బిల్డర్స్ రిజెక్ట్ చేసే రాయి ఉంటుంది. ఆ రాయి అట మొత్తం బిల్డింగ్ కి చీఫ్ కార్నర్ స్టోన్ గా మారుస్తాడట దేవుడు. హల్లెలూయా. ఇది ఎలా కలుగుతుందంటే దేవుని వల్లనే కలుగుతుంది. చూడండి, ఇది దేవుని వలన, ఆ కింద రాయబడింది కదా, ఇది ప్రభు వలన కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యం అనే లేఖనం మీరు చదవలేదా? ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, నిరాకరించిన రాయి మూలకు తలరాయి అయిపోద్ది. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఒకవేళ నిరాకరించబడిన పరిస్థితుల్లో నువ్వు ఉండొచ్చు, తృణీకరించబడిన పరిస్థితుల్లో నువ్వు ఉండొచ్చు, నిషేధించబడిన పరిస్థితుల్లో నీ ఇంట్లో కానీ, లేకపోతే నువ్వు పనిచేస్తున్న ఆ వర్క్ ప్లేస్లో కానీ, మరి విలేజ్లో కానీ, గ్రామం ఎక్కడ పడితే అక్కడ యూ మే బి రిజెక్టెడ్ పర్సన్. నువ్వు తృణీకరించబడి పరిస్థితుల్లో నువ్వు ఉండొచ్చు. కానీ ఈ రాత్రి ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు మూలకు తలరాయిగా మారుతావు. చీఫ్ కార్నర్ స్టోన్ గా దేవుడు నిన్ను ఎవ్వరు ఊహించలేనంత ఆ స్థాయికి, స్థితికి దేవుడు మరి తీసుకుని వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు.
అలా మూలకు తలరాయి అవ్వాలంటే దాని క్వాలిఫికేషన్ ఏంటంటే నువ్వు తృణీకరించబడిన వ్యక్తివైతే, అది నీకు దీవెనకరంగా ఉంటుంది. ఏం బాధపడకు. నన్ను తొక్కేస్తున్నారండి, రకరకాల మాటలు అంటున్నారండి, ప్రేమించిన వాళ్ళే నన్ను మాట్లాడుతున్నారండి అండి, ఎక్కువ ప్రేమించిన వాళ్ళే గాయాలు చేశారండి, నేను త్రొక్కువైపడుతున్నానండి, రకరకాల నిందల్లో నేను ముందుకు సాగుతున్నాను అని అనుకుంటున్నావా? ఏం భయపడద్దు. అదే నీకు ఆశీర్వాద కారణంగా మారుస్తాడు దేవుడు. నేను దేవుని వాక్యంలో కొన్ని దృష్టాంతాలు, ఉపమానాలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యంలో దేవుడు కొంతమందిని అలా ద్వేషించబడి తృణీకరించబడిన వారి దేవుడు ఎలా లేవనెత్తాడో కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆది కాండంలోకి రండి. మొదటిగా ఆది కాండము 31వ అధ్యాయం, 29వ అధ్యాయం, 29వ అధ్యాయం 30-31 వచనం చదవన్నారా? 30-31 వచనం, 29వ అధ్యాయము 30-31. 29వ అధ్యాయము. ఓకే. మరి 7 ఏళ్ళు కొలువు చేశాను. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భమును తెరిచెను. దేవునికి స్తోత్రం. అంత చెప్పండి. లేయా ద్వేషించబడుట యెహోవా చూచెను. లేయా అంటే ఎవరంటే యాకోబు గారి యొక్క భార్య. ఇప్పుడు యాకోబు గారు, దేవుని దాసుడైన యాకోబు గారు మరి కొన్ని కాంటపట్ట పరిస్థితుల్లో మోసపుచ్చబడి వివాహం చేసుకున్నాడు. పెద్ద భార్య పేరు లేయా, రెండవ భార్య పేరేమో రాహేలు. ఇప్పుడు మోసపోయాడు. తన మామగారు యాకోబుని భయంకరంగా మోసపించాడు. అయితే యాకోబట లేయా కంట రాహేలు ఎక్కువగా ప్రేమించేవాడంట. ఎవరు ప్రేమించేవాడు? రాహేలు ఎక్కువగా ప్రేమించేవాడంట. లేయాని ద్వేషించేవాడంట. కారణం ఏంటంటే లేయాకు జబ్బు కొండ్లు, పెద్ద ఆరోగ్యవంతురాలు ఏం కాదు, పెద్ద అందంగా ఉండేది కాదు. యాకోబు ఏం చేశాడంట? లేయాని ద్వేషించాడట, రాహేల్ని ప్రేమించాడట. అయితే దేవుని వాక్యం చెప్తుందంటే లేయా ద్వేషించబోట ఎవరు చూశారట? యెహోవా దేవుడు చూశాడట. లేయా ద్వేషించబోట దేవుడు చూచి, దేవుడంట రాహేలు కంటే ముందుగా లేయా గర్భాన్ని తెరిచిండట. హల్లెలూయా. రాహేలుకి కింద చూడండి, రాహేలు గర్భం మూయబడింది. చదవండి 31వ వచనం. లేయా ద్వేషించబడి యెహోవా చూచెను, ఆమె గర్భం తెరిచెను. రాహేలు గొడ్రాలయ్యుండెను. రాహేలు గర్భం మూయబడింది. పిల్లలు లేరు. ఎంత ప్రయత్నం చేసినా పిల్లలు పుట్టట్లా. లేయాని దేవుడు జ్ఞాపకం చేసుకుని లేయా గర్భం తెరిచి మరలా తెరిచి అనేక మంది కుమారుల్ని దేవుడు లేయాకి దేవుడు ఇచ్చినట్లుగా మనం లేఖనాల్లో మనం చూస్తాం. పిల్లరా, ద్వేషించబడుతున్న లేయా దేవుని దృష్టిలో ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకున్న సహోదరిగా మారింది. మీకు ఓ విషయం చెప్పనా? లేయా గర్భంలో పుట్టిన వారిలో యోధా ఉన్నాడు. ఆ యోధా గోత్రం నుంచి మన రక్షకుడైన ప్రభు వచ్చాడు. పిల్లలు హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, లేయా అనేక తరములకు ఏమైంది? తల్లిగా మారింది. అనేక తరములకు తల్లిగా మారింది. ఆశీర్వాదకరమైన అనుభవం మనందరం దీవించబడడానికి ఆ రోజు సహోదరి కారణమైంది. పిల్లలు, నువ్వు ద్వేషించబడుతూ ఉంటే ఏం భయపడదు. దేవుని కనుదృష్టి నీ మీదకి వస్తుంది. గాడ్స్ ఫేవర్ నీ మీదకి వస్తుంది. గాడ్స్ ఫేవర్. నీ నిందలన్నీ తొలగిస్తాడు దేవుడు. నిన్ను ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుడు మారుస్తాడు. స్త్రీలైనా పురుషులైనా అనేక తరములకు దీవెనకరంగా దేవుడు మారుస్తాడు. ఈ రాత్రి నేను దేవుని సేవకుడిగా చెప్పాలన్న మాట ఏంటో తెలుసా? ఓపికతో ఉండు. ద్వేషించబడుతూ, తగ్గించబడుతూ, తృణీకరించబడుతున్న సమయంలో నువ్వు చిరాకు పడి, సనిగి, గొనిగి, దూషించి, దేవుని దూషించి, మనుషులు దూషించి, ఎవరెవరిని దూషించి వెర్రికేకలు వేయకుండా మౌనంగా నువ్వు కనిపెట్టి ఓపికతో ఉంటే దేవుడు నిర్ణయ కాలమున నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఏ కాలాన? నిర్ణయ కాలమున. చూడండి, ఆది కాండం 21వ అధ్యాయం.
ఆదికాండం 21వ అధ్యాయం 2వ వచనం చూడండి. 2వ వచనం అంత తీసేదన్నా 21:2. ఎట్లనగా నిర్ణయ కాలం అనే మాట కనిపించింది అందరికి. నిర్ణయ కాలం అనే మాట దాన్ని అండర్లైన్ చేసుకోండి. ఇంగ్లీష్ లో అపాయింటెడ్ టైం ఉంది. అపాయింటెడ్. గాడ్ హ్యాడ్ సమ్ అపాయింటెడ్ టైం ఫర్ యూ. నీ కొరకు ఒక నిర్ణయ కాలాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఆమేన్. మీ పక్కలో తిరిగి మీకోసం అపాయింటెడ్ టైంని దేవుడు సిద్ధపరిచాడు అని చెప్పండి. నిర్ణయ కాలము అని చెప్పండి. నిర్ణయ కాలము. ఆమేన్. ఎంత కంగారు పడినా పిల్లల ఆయన నిర్ణయ కాలం, ఒక కాలం వస్తుంది. ఆ టైంలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని లేవనెత్తుతాడు. వాక్యం రాయబడింది, వారిలో ఒంటరైన వాడు 1000 మంది అవుతాడు. బలమైన జనం అవుతాడు. బలమైన జనం. సనగద్దు, పెనగొద్దు, దేవుడిని కొనగొద్దు. మౌనంగా విశ్వాసంతో కనిపెట్టు. చూడండి, విలాప వాక్యం గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. దేవుడు అనుగ్రహించే రక్షణ కొరకట మనమట ఓపికతో కనిపెట్టడం మంచిది. విలాప వాక్యాల గ్రంథము 3వ అధ్యాయం. విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం చదవండి. 26వ వచనం. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఎలా కనిపెట్టాలంట? అని చెప్పండి. ఓపికతో కనిపెట్టుట మంచిది. దేవుడు అనుగ్రహించే రక్షణ కొరకు, దేవుడిచ్చే ఆ యొక్క స్వస్థత కొరకు, అద్భుతం కొరకు, ఆశీర్వాదం కొరకు ఎలా కనిపెట్టాలన్నా? ఓపికతో కనిపెట్టాలి, విశ్వాసంతో కనిపెట్టాలి. మీకు ఒకటి తెలుసా? మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన మనుషుడు కాదు అబద్ధం ఆడడానికి. ఈజ్ నాట్ ఏ మ్యాన్ టు సే లై. మనుషులు అబద్ధం ఆడతారు. ఆడరా? అందరూ హలో హల్లెలూయా. మనుషులు అబద్ధం ఆడతారు. నీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను అంటాడు. కరెక్ట్ టైం వచ్చేసరికి ఏమంటాడంటే, ఏమంటాడు? చేద్దాం అనుకున్నాను కానీ ఆ గానిలోనే ఉంది పెద్ద గూని. గాని అన్నాడంటే అయిపోయినట్టే. నీకు ఇద్దాం అనుకున్నాను, చేద్దాం అనుకున్నాను కానీ ఏదో వచ్చింది. సో ఐఎమ్ సారీ అంటాడంతే. సింపుల్ గా ఐఎమ్ సారీ అంటాడంతే. మనం ఎవరితో చెప్పుకోవాలో తెలియదు. మనుషులు హ్యాండ్ ఇస్తారు, దేవుడు మన హ్యాండ్ పట్టుకుంటాడు, మన చేతులు పట్టుకుంటాడు. దేవుని వాక్యం లేఖనాలు చెప్తున్నాయి, ఆయన అబద్ధం ఆడుటకు నరుడు కాడు. ఈజ్ నాట్ ఎ మ్యాన్ టు సే లైస్. ఆయన జీవం గల దేవుడు, ఆయన సజీవుడు, మాట మార్చే దేవుడు కాదు, మార్పు లేని దేవుడు మనం ఆరాధన చేస్తున్నాం. ఆమేన్. పిల్లగా ఇక్కడ లేయా ద్వేషించబడ్డ యెహోవా చూచాడట. ఆమె గర్భాన్ని దేవుడు తెరిచి ఒక ఆశీర్వాదకరమైన బిడ్డగా ఆమెను ఎలా మార్చాడట? ఒకసారి ఈ లేయాని దేవుడు ఎలా దీవించాడు ఒక మాట చూడండి. ఆమె అంటారు, అందరూ నన్ను భాగ్యవంతురాలు అంటారు. ప్రైజ్ ది లార్డ్. 30వ అధ్యాయం, ఆదికాండం 30వ అధ్యాయం 13వ వచనం చూడండి. 30వ అధ్యాయం 13వ వచనం. లేయా అంటుంది, నేను భాగ్యవంతురాలను. స్త్రీలు నన్ను ఏమంటారంట? భాగ్యవతి అందరు కదా అని. లేయా ఎలా మారింది? భాగ్యవంతురాలు, భాగ్యవతి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి గట్టిగా. భాగ్యవంతురాలుగా దేవుడు మార్చాడు. జబ్బు కండ్లు కలిగిందండి. ద్వేషించబడిన సహోదరండి, తృణీకరించబడిన సహోదరండి. దేవునికి స్తోత్రం చెప్పండి నాన్న. హల్లెలూయా. తృణీకరించబడిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది దేవుని వలన కలుగుతుంది. ఇవన్నీ మనుషుల వల్ల కలగవు. దేవుని ద్వారా ఈ కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఆమేన్. మరొక ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను. లూకా సువార్త 16వ అధ్యాయం. అక్కడ ధనవంతుడు, లాజరు అని ఇద్దరు ఉన్నారు. లూకా సువార్త 16వ అధ్యాయం 20వ వచనం చదవండి. చదువు గట్టి చదువు. లాజరు అనే ఒక దరిద్రుడు ఉండెను.
అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ప్రియులారా, ఇక్కడ ఈ ప్రభు ఒక చెప్తున్న ఒక ఉపమానంలో ఇద్దరు ఉన్నారంట. ఒకడు ధనవంతుడు, ఇంకొకడు దరిద్రుడైన లాజరు. ఈ ధనవంతుడు ఎంత ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాడండి. 19 వచ్చిన చదవండి, 16-19. ఈ ధనవంతుడు యొక్క ప్రొఫైల్ ఎలా ఉందో చూడండి. ధనవంతుడు ఒకడు ఉండేను, ఓదా రంగు బట్టలను. అంటే ఏ వస్త్రాలు? ఇప్పుడు మన 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 తరంలో ఏ వస్త్రాలు ఇవి? కథ లెనిన్ కాటన్. ఈ ధనవంతుడంట ఓదా రంగు బట్టలు, సన్నపు నార, లెనిన్ కాటన్ ధరించుకునేవాడంట. అదండి ఈయన ప్రొఫైల్. ప్రతిదినం బహుగా చూపిస్తున్నాడు. వెరీ రిచ్ మ్యాన్, వెరీ రిచ్ మ్యాన్. ఆయన ఇంటి ముందు ఒక ఆయన ఉన్నాడంటే, ఆయన పేరు లాజరు. ఏం పేరండి? యేసు ప్రభు సమాధి నుంచి లేపిన లాజరు వేరు, ఈ లాజరు వేరు. ఇద్దరు ఒకటి అనుకోకండి. కొంతమంది ఏంటంటే బోడిగుండికి మొక్కలకి ఎన్నికేడుతుంటారు. ఆ రెండింటికి సంబంధం లేదు. అది వేరు, ఇది వేరు. ప్రియరా, ఈ ధనవంతుడు ఇంటి ముందు లాజరు ఉన్నాడు. ఈ లాజరు ప్రొఫైల్ ఎలాగుంది చదవండి ఒకసారి. దరిద్రుడు అంటండి. వెరీ పూర్ రాచడ్ ఫెలో, దరిద్రుడు. ఇంకా అంతేకాదు, శరీరం అంతా కురుపులు. ఇంటి వాకిట పడి ఉన్నాడు. ప్రియరా, ఈ ధనవంతుడు వారి పిల్లలు అందరూ తినేసి మాడిపోయినవి, చిరిగిపోయిన కింద పడేస్తారు కదండి. అప్పుడు ఎత్తుతుంటా చూసాను, చిన్న ప్లాస్టిక్ చెక్కతో, ఇది ప్లాస్టిక్ దాంతో ఇలా ఎత్తి బయట పడేస్తే, అలా పడేస్తే ఆ పడిపోయిన రొట్టు ముక్కలు తిని ఆకలి తెచ్చుకునేవాడు ఈ లాజరు. ఇంకా కురుపులు అంటే కుక్కలు వచ్చి నాకుతుండేవంట. ఆయన పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో చూడండి, ఎంత భయంకరంగా ఉందో. తృణీకరించబడిన వ్యక్తి, నిరాకరించబడిన వ్యక్తి, అసహించబడిన వ్యక్తి, ఇలాగ దినాలు గడిచిపోతుంటే ఒక రోజంట మరి లాజరు చనిపోయాడంట, ధనవంతుడు చనిపోయాడంట. ఇప్పుడు చదవండి కిందకి. ఆ దరిద్రుడు చనిపోయి, అందరూ హల్లెలూయా చెప్పండి. ఈ దరిద్రుడు చనిపోతానంట, మనుషులు ఏదో దరిద్రుడే గాని దేవుని దృష్టిలో ఎంతో విలువైన వాడు ఈయన. ఆమేన్. ఆయన చనిపోతానంట, ఆయన ఆత్మను తీసుకుపోవడానికంట దేవదూతలు వచ్చారంటండి. ఏంజల్స్ కేమ్ డౌన్. ఎంత గొప్ప అనుభవం అండి. దేవదూతలు వచ్చి ఆయన ఆత్మను తీసుకెళ్ళిపోయారు. ఎక్కడ తీసుకెళ్ళంట? పరదేశునికి, పరలోకానికి, అబ్రహాము రొమ్మునికి విశ్రాంతి తీసుకోవడానికి అక్కడికి కొనుక్కోబడ్డాడంట. ఆయన ఆత్మ అక్కడికి వెళ్ళిపోయిందంట. ఈ ధనవంతుడు చనిపోయాడు. కింద చదవండి. ఈ ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడ్డాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడంటే మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? పాతాళానికి వెళ్ళిపోయింది. భూమి కిందన పాతాళం ఉన్నది. పాతాళం అంటే అగ్నిగుండము. ఆత్మలు అందరూ కాలుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఆలకించండి, నా వైపు చూడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ ధనవంతుడు చనిపోయి పాతాళానికి వెళ్ళిపోయాడు. పాతాళానికి వెళ్ళిపోయి అక్కడ యాతన పడుతూ, ప్రియరా, తండ్రివైన అబ్రహామా, దాహంతో అల్లాడిపోతున్నాను, నా నాలుగును చలార్చుటకు ఒక వేలు వాటర్లో ముంచి ఒక్క డ్రాప్ వేస్తే చాలు, నాకు దాహం తీరిపోద్ది. ఎంత దాహంతో ఒక్క డ్రాప్ను కోరుకుంటున్నాడండి. చూడండి, భయంకరమైన యాతన పడుతున్నాడు పాతాళంలో, అగ్నిగుండంలో. ఎవరు? ఈ దరిద్రుడు అనిపించబడి ఈ లాజరు ఎక్కడున్నాడు? పరదేశులో ఉన్నాడు. అబ్రహాము రొమ్మున ఆనుకొని విశ్రాంతి పొందుతున్నాడు. మీకు ఒక విషయం చెప్పనా? మనుషులు ఎదుట ఘనమైనవి, దేవుని దృష్టిలో నీచమైనవి. అర్థమైందా మీకు? మనుషులు ఏవేవి ఘనంగా ఎంచుతారో అవి దేవుని దృష్టిలో నీచమైనవట. మనుషుల దృష్టిలో నీచమైనవి, తగ్గింపబడినవి, నీచమైనవి, అవి దేవుని దృష్టిలో ఘనమైనవంట. దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. అందరూ ధనవంతుని హెచ్చుగా ఇచ్చారు, ఈ లాజర్ని తృణీకరించారు. కానీ దేవుడైతే లాజర్ని కనపరుస్తున్నాడు. ఇక్కడ ఒక క్షణం నేను ఆగి పాతాళం గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు చనిపోయిన తర్వాత? ప్రతి వ్యక్తి కూడా చనిపోయిన తర్వాత 2 మార్గాలు ఉంటాయి వాడి ముందు. బైబిల్ చెప్తున్న పరిస్థితి. ఒకటి పరదేశం, పరలోకానికి వెళ్తాం, మోక్షానికి. రెండవది భూమి కింద పాతాళం, అగ్నిగుండం ఉంది. అగ్నిగుండం నేరుగా ఆత్మ వెళ్ళిపోద్ది. గమనించండి, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు.
అగ్ని ఆరదంటే అగ్ని ఆరదు, పురుగు అంటే ఈ శరీరం చావదు, యుగ యుగాలు కాలుతూనే ఉండాలి. మీరు అడగొచ్చు నన్ను, ఆ పాతాళానికి ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్ళిపోతారు? దానికి పర్మిషన్ అక్కర్లేదు, డైరెక్ట్ ఎంట్రీ. డైరెక్ట్ ఎంట్రీ. ఇక్కడ ఇలా కలుముగానే డైరెక్ట్ ఎంట్రీ. ఒకసారి ఒక ఆయన చనిపోయాడు, కార్యక్రమం జరుగుతుంది. అలా పెట్టి పాస్టర్ గారు కార్యక్రమం జరిగిస్తున్నారు. అందరూ హల్లెలూయా, అందరూ రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం. హుషారుగా చెప్పండి హల్లెలూయా. మీ హల్లెలూయా ఎలాగుందంటే ఎల్లల్లో అయ్యా అన్నట్టుగా ఉంది, నాకు అలా వినపడుతుంది. హుషారు చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని స్తుతించడం. అది హెవెన్లీ లాంగ్వేజ్, పరలోక భాష. దేవుని వాక్యంలో రాయబడింది అన్నమాట. సరే, పాస్టర్ గారు ఆ కార్యక్రమం బాక్సులు పెట్టి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడంటే, ప్రభునందు ప్రియులరా, నేను కదా ఆయన అంటున్న మాట, ప్రభునందు ప్రియులరా, ఈ సహోదరుడు ప్రభునందు నిద్రించి పరలోకంలో పరదేశులో ఉన్నాడు. ఈయన వెళ్ళిన చోటికి మనం కూడా వెళ్ళుదుము అన్నాడు. నాకు ఆ మాట వినేసరికి నాకు షాక్. ఇదేంటా ఈ పాస్టర్ గారు ఎలా మాట్లాడుతున్నాడు? అక్కడ వాళ్ళందరూ సంతోష పెట్టడానికి ఆయన మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. ఎందుకంటే ఆ చచ్చిపోయినాడు నిన్నటి వరకు ఫుల్ తాగి చచ్చిపోయాడు. ఆడికి 2 భార్యలు, పాపాన్ని విడిచిపెట్టలేదు, లోకాన్ని విడిచిపెట్టలేదు, తాగి చచ్చిపోయాడు. ఇప్పుడు ఈడు ఎక్కడికి వెళ్తాడు? పరదేశికి వెళ్తాడా? మళ్ళీ అది చూడండి, ప్రభువునందు నిద్రించిన ఈ సహోదరుడు పరదేశికి వెళ్ళాను, మనము కూడా వెళ్ళుదాము, ఆయన ఉన్న చోటకే మనము వెళ్ళుదాము. ఇదేంటంటే అనుకున్నాం, నిజంగా వెళ్తారేమో. పిల్లరా, పాస్టర్ అయినా, సువార్థికుడైనా, క్రైస్తవుడుగా ఎవరైనా పాతాలని తప్పించుకోవాలంటే యేసుక్రీస్తే మార్గము. యేసుక్రీస్తులో లోనికి రావాలి. యేసుక్రీస్తు దగ్గరకు కాదు, యేసుక్రీస్తు లోనికి రావాలి. యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించాలి. యేసు ప్రభుని హృదయంలోకి ఆహ్వానించాల. పిల్లరా, నేను దేవుని వాక్యం కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. పాతాళానికి ఎవరు వెళ్తారు? ఒకసారి కీర్తన గ్రంథంలోకి రండి, కొన్ని మాటలు. కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం చూడండి అందరూ. కీర్తన 9:17. దుష్టులను దేవుని మరచు జనులందరూ, గట్టి చదువురాను. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. అందరూ చెప్పండి, దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళానికి దిగిపోవుదురు. ఈ మాట నా మాట, వాక్యం చెప్తున్న మాట. దుష్టులు అనే మాట ఇంగ్లీష్ బైబిల్ ఏమన్నా బాబు? వికెట్, చెడ్డ పనులు చేసే వాళ్ళందరూ. దేవుని మరచు జనులు ఏముంది? దేవుణ్ణి మర్చిపోయేవారు. కొంచెం చూడండి దీన్ని. దేవుణ్ణి లెక్క చేయలేని వారు, దేవుడు అంటే లెక్కలేని తనం కలిగిన వారు, దేవుణ్ణి మర్చిపోయేవారు, జీవం గల దేవుణ్ణి మర్చిపోయేవారు. దేవునికి స్తోత్రం. నాన్న స్తుతి. అక్కడికి వెళ్ళిపోము. దుష్టులను దేవుని మరచు జనులందరూ ఎక్కడికి వెళ్తారట? పాతాళానికి నేరుగా దిగిపోతారు పాతాళానికి. ఇంకా ఎవరు వెళ్తారంట? చూడండి, యెషయా గ్రంథం ఒకసారి మీ బైబిల్ చూపించండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. 5:14 చూడండి. అందరూ తీరేనా? యెషయా గ్రంథము 5:14. అందుచేత పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని. ఇది పాతాళం అంట అపరిమితముగా, అందరూ చూడండి, అన్లిమిటెడ్ గా నోరు తెరిచి చూస్తుందంట. ఆశ పెట్టుకుని ఓపెన్ అయ్యింది నరకం, పాతాళం. అందరికి ఎవరు వెళ్తారంట? చదవండి. గనులు, జాతికండి, ఘనమైన పేరు కలిగిన వారు, సామాన్యులు, ఘోష చేసేవారు, హర్షించువారు పడిపోదురు. పాతాళం అంట గొప్ప అపరిమితంగా నోరు తెరిచి చూస్తున్నట్టు. అందులో గనులు, ఘోష చేసేవారు,
పాపాన్ని లోకాన్ని విడిచిపెట్టలేని వారు, అసహ్యమైన క్రియలు చేసేవారంతా పాతాళానికి వెళ్ళిపోతారు. ఇంకో మాట చూడండి, యోబు గ్రంథం 25:19. యోబు గ్రంథం 25:19. అనాదృష్టి చేత అదే అనావృష్టి చేత, ఉష్ణము చేతను చదువు గట్టి చదువు. మంచుని అనావృష్టి చేతను అనావృష్టి చేత, ఉష్ణము చేతను ఉష్ణము చేత మంచి నీరు మంచు నీరు ఎగసిపోవునట్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపం చేసిన వారిని పట్టుకొను. పాతాళము పాపము చేసిన వారిని పట్టుకును. అంతలా చెప్పండి, పాతాళము పాతాళము పాపము చేసిన వారిని పాపం చేసిన వారిని ఏం చేస్తాడట? పట్టుకొను. పట్టుకుంటాడు. మా కొంచెం ఇట్రండి, దగ్గర వెళ్ళిపోకండి, కొంచెం ఇట్రండి. అందరూ అందరూ నా వైపు చూస్తున్నారా? హల్లెలూయా. వాక్యం అర్థం అవుతుందని అందరూ హల్లెలూయా. అర్థమైపోతుందని అందరూ హల్లెలూయా. సెట్ అయిపోయింది. పాతాళము ఎవరు పట్టుకుంటుంది? పాపం చేసిన వారిని పట్టుకొను. మీరు సరిగ్గా ఇంట్లేదు. ఎవరు పట్టుకుంటున్నారా? పాపం చేసేవారిని పట్టుకుంటుంది. కొంతమంది బహిరంగంగా చేస్తారు, కొంతమంది రహస్యంగా చేస్తారు, సీక్రెట్. భలే మేనేజ్ చేసేది అనుకుంటారు. ఏమండి, ఇన్ని సంవత్సరాలుగా ఎలా మేనేజ్ చేశారు చూసి, నా టాలెంట్ చూసారా ఎంత అద్భుతంగా ఉందో అనుకుంటారు. సడన్ గా ఒకరోజు నువ్వు చేసే పాపాన్ని దేవుడు పట్టిస్తాడు. పాపం నిన్ను పట్టుకుంటుంది మొదట, తర్వాత పాతాళం నిన్ను పట్టుకుంటుంది. యూ కెనాట్ ఎస్కేప్. నువ్వు తప్పించుకోలేవు, ఎవరిని తప్పించలేవు. సీక్రెట్ గా, రహస్యంగా, ఒంటరిగా, ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. దేవుడు నీ మాట, నీ తలంపు, నీ చూపు, నీ క్రియలు అన్ని రికార్డ్ అవుతున్నాయి. అన్ని దేవుడు చూస్తున్నాడు. ప్రతి దానికి నువ్వు జవాబు చెప్పాలి. పాపం చేసేవాడిని పాతాళం పట్టుకుంటుంది. నాకు తెలిసి చాలా మంది పాతాళంలో కాలుతున్నారు. నాకు తెలుసు, ప్రభు నాకు చూపించాడు చాలాసార్లు. బాధపడడం తప్ప చేసేదేం లేదు. అయితే తప్పించుకునే మార్గం ఉంది. అదేంటి తెలుసా? యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారు, ఆయనను విశ్వసించిన వారు, పిల్లరా పరిశుద్ధ జీవితం జీవిస్తున్న వారు పాతాళాన్ని తప్పించుకుని పరదేశంలో ప్రవేశిస్తారు. హల్లెలూయా. పిల్లరా ఎంత గొప్ప నిరీక్షణ అండి, ఎంత గొప్ప ఆ హోప్ దేవుడు మనకి ఇచ్చాడు. నువ్వు ప్రభువులో ఉండి చనిపోతే, ప్రభులో ఉండి మృతి నొందితే, ఇక్కడ కళ్ళు మూయగానే ప్రభు సన్నిధిలో ఆయన ఒడుగును కన్నులు తెరుస్తావు. అక్కడ కన్నీరు లేదు, దుఃఖం లేదు, చీకటి లేదు, వెలుగుతో మహిమతో నింపబడిన ఆ స్థలం. యుగ యుగాలు ఆయన మహిమపరుస్తావు. ఇవన్నీ నేను చెప్తున్న మాటలు కాదు, దేవుడు చెప్తున్న మాటలు. హల్లెలూయా. దినాలు భయంకరంగా ఉన్నాయి, చాలా భయంకరంగా ఉన్నాయి. త్వరగా మారు మనసు పొందు, త్వరగా నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించుకో. మనం సంపాదించే ధనధాన్యాలు మన వెనకతలు రావు. 16 కోట్లు అకౌంట్లో ఉందంట. మొన్న ఒక ఆయనకి 16 కోట్లు అకౌంట్లో, 16 కోట్లు. మీ దగ్గర ఎవరికారు ఉందో 16 కోట్లు? నా దగ్గర 3 కోట్లు ఉన్నాయి వేసుకునేది. ఇది కాదు, వేసుకునే కోట్లు 3 ఉన్నాయి. 16 కోట్లు డబ్బులు ఆయన దగ్గర ఉన్నాయంట. ప్రియులరా, సెకండ్ వేవ్ లో సడన్ గా కరోనా టచ్ అయింది ఆయనకి. కరోనా పట్టుకుంది ఆయన్ని. పిల్లరా డాక్టర్తో చెప్పి ఏడ్చాడట, అయ్యా నా దగ్గర బోల్డ్ డబ్బు ఉంది, ఎంతైనా ఖర్చు పెడుతున్నాను బ్రతికించండి, ఎంతైనా నేను ఖర్చు పెడుతున్నాను బ్రతికించండి అయ్యా అని ఏడ్చాడట. డాక్టర్ కాల్ పట్టుకున్నాడట. చాలా ప్రయత్నం చేసినంత డాక్టర్ అంటే మేమేమి చేయలేము, నీ లంగ్స్, నీ హెల్త్ సహకరించట్లేదు, ఏం చేయమంటావు? మీరు నమ్మరు, చనిపోయాడు ఆయన. నాకు నేను ఈ మధ్య తెలిసింది. ఆయన గురించి కొంతమంది చెప్తున్నారు, ఆయన చనిపోయిన వెంటనే తన భార్య కూడా చనిపోయిందంట. నేను చెప్పే మాట ఏంటో తెలుసా? మన డబ్బు మన వెనకతలా, మన ప్రేయర్ ప్రేకతలు మన వెనకతలా, మన కుటుంబం మన వెనకతలా, ప్రభు ఒక్కడే మన వెనకతలు వస్తాడు. కాబట్టి ప్రభు రాకడ వచ్చేలోపు, రాకడో మన పోకడో ఏదో జరుగుతుంది. ఇది జరిగేలోపు మనం డిసైడ్ అవ్వాలి, పరదేశికి వెళ్ళాలా, పాతాళానికి పోవాలా. ఇది నీ చేతుల్లో ఉంది, మనందరి చేతుల్లో ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను మళ్ళా నా మెసేజ్లోకి వస్తున్నాను. లాజరు దరిద్రుడిగా ఉన్నాడు, కానీ ఎంత ఘనమైన వాడు, దేవుని దృష్టిలో ఎంత ఘనమైన వాడు. లాజరు పరదేశంలో ఉంటే ధనవంతుడు అగ్నిలో కాలిపోతూ ఏడుస్తున్నాడు. అంటే ఏమని ఏడుస్తున్నాడు? అయ్యా
నాకు భూమి మీద ఎంతమంది సహోదరులు ఉన్నారు? 5 సహోదరులు ఉన్నారయ్యా. వారు ఈ వేదనకరమైన స్థలానికి రాకూడదు, నేను వెళ్ళిపోయాను, తెలుసో తెలియక వెళ్ళిపోయాను, వారు రాకుండా ఉండినట్లు వారి ఎందుకు సువార్తను పంపించండి, వారికి ఏసే మాటలు చెప్పించండి అయ్యా బాబు అని నరకం నుంచి ఏడుస్తున్నాడు. వెళ్ళరా, నిషేధించబడిన రాయి మూలకు దరిద్రుడిగా తృణీకరించబడిన వాడిగా ఉన్నవాడిని, ఈ లాజర్ని ఈ ధనవంతుడు ఏం చేస్తున్నాడు? బ్రతిమలాడుతున్నాడు. లాజర్ని పంపించండి అయ్యా బాబు, సువార్త చెప్తాడు. లాజరు విలువ అక్కడ తెలిసి వచ్చింది. పిల్లరా, లేయా ద్వేషించబడ్డ యెహోవా, లాజరు తృణీకరించబడ్డ దేవుడు చూసి దేవుడు లాజర్ని కనపరిచాడు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. స్తోత్రం. ఈ రాత్రి పిల్లరా, ప్రభు నిన్ను చీఫ్ కార్నర్ స్టోన్ గా చేస్తాడు, మూలకు తలరాయిగా చేస్తాడు. నీ గృహానికి, నీ ఫ్యామిలీకి, నీ ఇంటికి నేను ఒక మూలకు తలరాయిగా, ఒక ఆశీర్వాద కేంద్రంగా దేవుడు చేస్తాడు. ఆమేన్. అబ్రహాముతో దేవుడు 2 మాటలు చెప్పాడు. ఏంటి తెలుసా? మొదటిది, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. రెండోది ఏం చెప్పాడు తెలుసా నీకు? రెండో మాట ఏం చెప్పాడు చెప్పండి? అది కాదు, నేను ఆశీర్వదిస్తాను ఫస్ట్ పాయింట్. రెండవది, నిన్ను ఆశీర్వాదముగా చేస్తాను. ఆమేన్. ఆశీర్వాదం పొందుకోవడం వేరు, ఆశీర్వాదంగా మార్చబడటం వేరు. ఈ రాత్రి నువ్వు ప్రభువుకు అప్పగించుకుంటే నేను ఆశీర్వదిస్తాడు, నేను ఆశీర్వాదముగా చేస్తాడు. అంగట్లో అన్నీ ఉన్నాయి కానీ తెలుసు కదా మీకు, అల్లు నోట్లో సెల్లు అంటారే. ఇప్పుడు ఈ సామెత రివర్స్ చేస్తాడు దేవుడు. అంగట్లో ఏమి లేకపోయినా అల్లుడు నోట్లో ఆశీర్వాదం ఉంచుతాడు దేవుడు. ఆమేన్. అప్పుడు పరిస్థితులన్నీ మారిపోతాయి. దేవుడు మార్చేస్తాడు. ఇది దేవుని వల్ల కలుగుతుంది. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. నీ పరిస్థితులకు మించిన దేవుడు ఆయన. ఆమేన్. మనం ఆరాధిస్తున్న దేవుడు, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్య, ఆయన పరిస్థితులకు మించిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మరణ ఛాయల్లో కూడా లేవనెత్తే దేవుడు. మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ అనే పాట దైవజనుడు రాశాడు. ఈ రాత్రి తృణీకరించబడిన రాయి మూలకు తలరాయి. చివరకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అందరూ చేతుల పైకి ధన్యులు చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యంలో యోసేపు అని ఒక ఆయన ఉన్నాడు. యోసేపు చెప్పండి, ఏం పేరు? యోసేపు ఇంటికి ఉన్నప్పుడు తృణీకరించబడ్డాడా, కనపరచబడ్డాడు? ఎవరో తృణీకరించారు? అన్నదమ్ములందరూ వచ్చి తృణీకరించారు. యాకోబు కూడా తృణీకరించినట్టుగా దేవుని వాక్యంలో రాయబడి, మీరు తల చదువుకోండి. అన్నదమ్ములందరూ ఏం తృణీకరించారట? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆదికాండం 37వ అధ్యాయము నుంచి 44వ వచనం వరకు మీరు చదివితే, ఇప్పుడు ఓపెన్ చేయకండి, ఇంటికి వెళ్ళి చదవండి. 37 నుంచి 44 వరకు మీరు చదివితే, ఈ యోసేపు అనేవాడు, ఈ యవనస్తుడు ప్రార్థనాపరుడు. ఈయనకి కళలు, దర్శనాలు వస్తుండేవి. ఆ కళలు యొక్క సారాంశం ఏంటంటే, అన్నదమ్ములందరూ వచ్చి ఈయన దగ్గర సాగిలి పడి అంత నాకు చూడు. హల్లెలూయా. ఈయనకి వచ్చిన కళ ఏంటంటే, అన్నదమ్ములందరూ వచ్చి ఈయన ముందు సాగిలి పడుతున్నట్టు, తల్లిదండ్రులు కూడా వచ్చి వాళ్ళతో కలిసినట్టు, ఇది కళ. ఇలా కళ వస్తే ఈ కళ ఈయన అందరికి చెప్పాడు, అన్నదమ్ములందరికి. వాళ్ళంటారు, ఏరా నువ్వు మమ్మల్ని ఏలుతావా? నీ బతుకెంత, నువ్వెంతరా? ఏంటా కళ? నీ కళ పోడుగాను బుద్ధులేనాడా? నర్మస్కా, నువ్వు మమ్మల్ని ఏలుతావా? నువ్వు చాలా చిన్నోడివి, నువ్వు మమ్మల్ని ఏలుతావా అని రకరకాలుగా మాట్లాడుతున్నారు, తక్కువగా అంచనా వేస్తున్నారు, తృణీకరించారు. ఎవరిని? యోసేపుని. చెప్పండి, ఎవరిని? యోసేపుని. కానీ ఒకరోజు రానే వచ్చింది. ఆ రోజు దేవుడు ఏం చేశాడు? యోసేపుని ఐగుప్తు దేశానికి గవర్నర్గా చేశాడు. ఐగుప్తు దేశం అంతటికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఈజిప్ట్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది చూసారా, ఇవన్నీ అక్కడి నుంచి వచ్చాయి. యోసేపు 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండితే ఆ పంట అంతటిని స్టోర్ చేసి రాబోతున్న 7 సంవత్సరాల కరువులో అందరికి ఆహారాన్ని పెట్టి అందరి కడుపు నింపాడు.
అందరికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు యోసేపు. ఆ కరువు దినాల్లో ఈ అన్నదమ్ములు తల్లిదండ్రులు వీళ్ళంతా కలిసి ఆహారం లేక ఐగుప్తుకు వెళ్ళారు. అక్కడ యోసేపు ఉన్నాడన్న సంగతి వీళ్ళకి తెలియదు. అక్కడికి వెళ్ళి గవర్నర్ అండి ఆయన ముందు అందరూ సాగిలు పడ్డారు. ఒకసారి ఆ వచ్చిన చదివితే బాగుంది. 44వ అధ్యాయము 14 వచ్చిన చదువు. ఆదికాండం 44:14 ముగించుకుందాం. మనం ప్రార్థన చేస్తాం మీకోసం. అప్పుడు యోదాయను చదువునా 44:14 44:14 ఎస్. అప్పుడు యోదాయను అతని సహోదరులు అప్పుడు యోదాయను అతని సహోదరులను యోసేపు ఇంటికి వచ్చి అతడు ఇంకా అక్కడనే ఉండెను. ఓకే గనుక వారు అతని ఎదుట నేలను సాగిలపడెను. అదండి. వాళ్ళందరూ వచ్చి ఏం చేశారు? సాగిలపడెను. ఆయనకు వచ్చిన కళ నెరవేరిందా లేదా? చెప్ప గట్టిగా. దేవుడు నీకు ఇచ్చిన కళ దర్శనాన్ని నెరవేరుస్తాడు. ఆమేన్. దేవుడు నీతో ఏదైనా మాట ఇచ్చాడా తప్పకుండా నెరవేరుస్తాడు. ఆయన అబద్ధం ఆడాడు. ఆయన నెరవేర్చుటకు సమర్థుడు. వాక్యం రాయబడింది. మీరు తర్వాత చదవండి. రోమపత్రిక 4వ అధ్యాయం ఉంటుంది. వాగ్దానం చేసిన వాడు దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు. సమర్థుడైన దేవుడు మనం ఆరాధన చేస్తున్నాం. యోసేపుని దేవుడు ఆశీర్వదించాడు. ఘనహీనముగా కనబడి యోసేపుని ఇప్పుడు ఘనమైన వ్యక్తిగా దేవుడు మార్చాడు. బిడ్డరా, పరిస్థితులు మారుస్తాడు ఆయన, స్థితిగతులను మారుస్తాడు ఆయన. అయితే ఈ దినాల్లో 37వ అధ్యాయం నుంచి 44 వచ్చి ఈ మధ్యలో యోసేపుకి చాలా శోధనలు వచ్చాయి, చాలా నిందలు మాట్లాడలేదు మీరు వచ్చాయి, చాలా ఇబ్బందులు. ఆ ఇబ్బందుల్లో ప్రభు కొరకు నిలబడ్డాడు యోసేపు. ఈ స్టూడ్ ఫర్ గాడ్. తొట్టులు పోలేదు. ఈ స్టూడ్ ఫర్ గాడ్. భయంకరమైన శోధన కూడా వచ్చింది. పాపం చేయడానికి అవకాశం, శోధన వచ్చింది, కానీ పారిపోయాడు పాపము నుండి. పిల్లరా, యోసేపుని దేవుడు దీవించాడు. మూలకు తలరాయిగా చేశాడు. ఐగుప్తు దేశం అంతటికి ధాన్యాన్ని సప్లై చేసేవాడుగా దేవుడు దీవించాడు. ఈ రాత్రి నేను చెప్పాలన్న మాట ఏంటంటే, వారిలో ఒంటరైన వాడు 1000 మంది అవుతాడు, బలమైన జనం అవుతాడు. నువ్వు తృణీకరించబడిన వ్యక్తిగా ఉన్నావా? నువ్వు నిందించబడిన వ్యక్తిగా ఉన్నావా? ఆ నిందల్లో సంతోషించమని దేవుడు చెప్తున్నాడు. ఒకసారి మత్తయి 5వ అధ్యాయం చూడండి ఒక మాట. అందరూ చదవండి ఒకసారి. మత్తయి 5వ అధ్యాయం. దేవుని మాటలు ఎంతో జీవం కలిగిన. అందరూ చూడండి 5వ అధ్యాయము 11-12 వచ్చిన. అందరూ ఓపెన్ చేస్తున్నారు. 5వ అధ్యాయం 11-12 వచ్చిన. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు, అదండి అందరూ చూడండి, జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు అంట మీరు నికృష్టులా, మీరు ధన్యులు అంటున్నాడు. మీరు ధన్యులు. ధన్యులు అనే మాట ఇంగ్లీష్లో బ్లెస్డ్ అని ఉంది. మీరు బ్లెస్డ్ పీపుల్. నిందలు వస్తున్నాయా? భయపడద్దు, నువ్వు బ్లెస్డ్ పర్సన్వి. హల్లెలూయా. ఆ కింద ఏమన్నాడు చూడండి, ధన్యులు అని. ఏ నిందల్లో ఏం చేయాలంట? సంతోషించమంటున్నాడు. పరలోకమందు మీ ఫలం అధికమగును. ఏం ఆగిపోయి బ్యాటరీ వీక్ అయిపోయినట్టు, ఛార్జింగ్ అయిపోయినట్టు. చాలు చాలు చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నిందలు, శ్రమలు, ఇబ్బందులు నువ్వు సంతోషించడం నేర్చుకోవాలి మనం. నీ కన్నీరు నాట్యంగా మార్చే దేవుడు, నీ నిందలను ఆశీర్వాదాలుగా మార్చే దేవుడు, నీ చీకటిని వెలుగుగా మార్చే దేవుడు, నీ ఇబ్బందుల్ని దీవెనలుగా మార్చే దేవుడు. తృణీకరించబడి నిన్ను మూలకు తలరాయిగా చేస్తాడు. ఈ రాత్రి నా మాటలు ముగించిన మరి అందరూ నాకు చెప్పండి. నిషేధించబడిన రాయి చెప్పండి. నిషేధించబడిన రాయి మూలకు తలరాయి ఆయను. కిందనేముంది? ఇది ఎవరి వలన ఆయను? దేవుని వలన ఆయను. దేవుడు చేస్తాడు. దేవుడిని నమ్మండి. కలవరిలో నీ కొరకు ఆ శిలువ మీద 3 మేకుల మీద వేలాడుతున్నాడు. ఎందుకు తెలుసా? నీకోసమే. ఆయన గాయాలు ఎందుకు తెలుసా? యెషయా 53:5-6 వచ్చిన ప్రకారం ఆయన గాయాలు ఎందుకు తెలుసా? అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందంట. ఆయన గాయాలు దేనికి? స్వస్థత. మనకు స్వస్థత. చెప్పండి, ఆయన గాయాలతో మనకేమొస్తుంది? శిలువ మీద ఆయన 3 మేకల మీద వేలాడుతూ పంచి గాయాలు రక్తం చిందిస్తున్నాడు. ఆ రక్తం ఎందుకో తెలుసా? మన పాప క్షమాపణ కొరకు. రక్తం కలుషహరణం.
పాపము లేని యేసు రక్తం, నిర్దోషమైన యేసు రక్తం, ఆ రక్తములో మన పాపాలన్నీ కడిగేస్తాడు. వాక్యం చెప్తుంది మొదటి యోహాను 1:7, 1:9, మన పాపములను మనం ఒప్పుకుంటేనంట యేసు రక్తం అంట మన ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధులుగా చేస్తుందంట. హల్లెలూయా. మొండ్ల కిరీటం పెట్టారు ఆయనకి. ఎందుకో తెలుసా? మన మానసిక వేదంతా తొలగించడానికి, మనసులో ఉన్న ఆ భారాన్ని దేవుడు తీసివేయడానికి. సుమారు 150 కేజీల బరువు ఉండే ఆ సిలువను ఆయన మోసుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకో తెలుసా? నీ భారాన్ని తేలిక చేయడానికి. అది ఆయన భుజం మీద ఉన్నది సిలువు కాదు, నా పాపాల విలువ. నీ భారాన్ని, నా భారాన్ని దేవుడు వాక్యం, ఇదిగో లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల. పిల్లరా, ముఖం మీద గుడ్డేసి పిడిగుద్దులు గుద్దారు. పిల్లరా, భయంకరంగా దూషణలు ఆడారు ఆయన. ఎందుకో తెలుసా? మన దోషాలన్నీ భరించాడు ఆయన, మన పాపాలన్నీ వహించాడు ఆయన. ఆపేయాలి సెల్ ఫోన్ ఆపే. ఈ రాత్రి నా మాటలు వింటున్నారా? నీకోసమే ఈ త్యాగం, నీకోసమే. He died for you, He died for me. మీకు ఇంకో మాట చెప్పనా? ఈ భూమి మీద నుండి పరలోకానికి నిచ్చెనగా మారిపోయాడు. నిచ్చెన, లేడర్. ఎవరైనా పరలోకానికి వెళ్ళాలంటే, స్వర్గానికి వెళ్ళాలంటే యేసు ప్రభు అనే నిచ్చెన మీద నుండి ఎక్కుకుంటూ వెళ్ళాలి. అందుకే ప్రభు అన్నారు కదా, నేనే మార్గమును సత్యమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు, except me nobody come to the Lord Father without me. నేను లేకపోతే ఎవరు పరలోకం రారన్నాడు ప్రభు. ఈ రాత్రి మనం చేయాల్సినది ఒకటే, ఆ సిలువను చూస్తూ సిలువ ఎద్దుకు వచ్చి కన్నీటితో మన పాపాలు ఒప్పుకుంటే, యేసు ప్రభువును ఆశ్రయిస్తే, ఆయన గాయాలు ఆశ్రయిస్తే, ఆయన ఆ సిలువను ఆశ్రయిస్తే నీ జీవితంలో ఏదైనా చేస్తాడు. నాకు తెలీదు నీ పరిస్థితి ఏంటో, అందరూ నాకు చూడాలి. ఐ డోంట్ నో నీ సిచ్యువేషన్, నాకు తెలీదు. బట్ ప్రభువుకు తెలిసిన సిచ్యువేషన్. ఈ రాత్రి రావాల్సిన చోటుకు వచ్చావు, వినాల్సిన మాటలు వింటున్నావు. నిషేధించబడిన స్థితిలో, నిరాకరించబడిన స్థితిలో, త్రోసివేయబడిన స్థితిలో ఉన్న నిన్ను మూలకు తలరాయిగా చేస్తాడు. నువ్వు పోగొట్టుకున్నావు అని తిరిగిస్తాడు, నేను నిలబెడతాడు. ఇది దేవుడు చేస్తాడు. ఈ రాత్రి అందరూ దయచేసి లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకోండి. ఎవరు కళ్ళు పొరపాటుని తెరవకండి. కళ్ళు మూసుకోండి, 2 చేతులు పైకెత్తండి. కొన్ని నిమిషాలు ఎక్కడ వారు అక్కడే లేచి నిలబడండి. ఎక్కడ వారు అక్కడే లేచి నిలబడండి. నోరు తెరిచి చిన్న ప్రార్థన చేయండి. ఇంతవరకు వాక్యాన్ని విన్నావు. లేయా ద్వేషించబడ్డ యెహోవా చూచాను. నువ్వు ద్వేషించబడుతూ ఉంటే దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఇలా నీ నిందలు, నీ శ్రమలు, నీ వ్యాధి రోగ బాధలు, ఇబ్బందులు, గాడ్ ఈస్ వాచింగ్ మై బ్రదర్. దేవుడు చూస్తున్నాడు నిన్ను. ఓ we give you all the praise. అందరూ ప్రభువా, నేను నీ యొద్దకు వస్తున్నాను, నేను నిన్ను నమ్ముతున్నానయ్యా. ఇంతవరకు మనుషులు నమ్మాను, మనుషుల మీద ఆధారపడ్డాను, మనుషుల చుట్టూ తిరిగాను ప్రభువా. నా కన్నీరు ఎవరు తొడవలేదు, నా భారాన్ని ఎవరు తేలిక చేసిన వారు లేరు బాబు. ఈ రాత్రి నీ సిలువ ఎదుకు వస్తున్నాను బాబు. ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేయండి. నోరు తెరవండి. బైబిల్ చెప్తుంది, నీ నోరు బాగుగా తెరవు, నేను నింపుతానన్నాడు. నీ నోరు బాగుగా తెరవు, నింపుతాను. ఈ రాత్రి నడవలేక అలిసిపోయావా? ఓనదంతా ఖర్చు అయిపోయింది, సమాధానం లేకుండా వచ్చావు ఈ రాత్రి ప్రభు దగ్గరికి. ఎస్, దేవుడు నిన్ను కరిగించబోతున్నాడు. నిర్ణయ కాలం వస్తుంది. అపాయింటెడ్ టైం విల్ కమ్. అపాయింటెడ్ టైం. అందరూ ప్రభువా, ఆ అపాయింటెడ్ టైం కొరకు నేను ఎదురు చూస్తున్నానయ్యా. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ అపాయింటెడ్ టైం. లిఫ్ట్ యువర్ హ్యాండ్స్. 2 చేతులు పైకెత్తి, ప్రభువా, ఐ సరెండర్ మై సెల్ఫ్. నీకు నన్ను నేను సమర్పించుకుంటున్నాను తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. కన్నీరు వస్తే ఆపొద్దు, చెప్పుకోండి. మీ బాధ అంతా చెప్పండి, సైతం మీ పరిస్థితి అంతా చెప్పండి. రాత్రి
నోరు తెరవండి, నోరు తెరవండి. టెల్ యువర్ స్టోరీ టు ద లార్డ్. నీ స్టోరీ చెప్పు ప్రభుత్వం ఏ సైతం. నీ ప్రార్థన ఆలకించేవాడు మన మధ్యలో ఉన్నాడు. ప్రార్థన ఆలకించేవాడు. ఎంత స్థితి ఎంత భయంకరంగా ఉన్నా పర్వాలేదు, ఈ రాత్రి పరిస్థితులను మించిన దేవుడు. ఎవరు అటు ఇటు చూడొద్దు దయచేసి. సిలువ ఎద్దుకు వద్దాం, సిలువ ఎద్దుకు పరిగెత్తుకుని వద్దాం. నీ కొరకు గాయాలు చూడు, గాయాలు చూడు. శరీరంలో ఎక్కడ చూసిన గాయాలే, కొరడ దెబ్బలు, మేకులతో కొట్టి పిల్లరా పిడుగుతులు గుద్దిన గాయాలు. ఎందుకో తెలుసా? ప్రపంచానికి అర్థం కాదు. ఆ గాయాలు ఎందుకు తెలుసా? నీ ఆరోగ్యం, నీ స్వస్థత కొరకు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. రాత్రి మీరు ఎవరైనా అనారోగ్యంతో పీడించబడుతుంటే ఆయన గాయాల వైపు చూడండి. రాత్రి యేసు గాయాల వైపు చూడండి. ప్రాంతంలో ఆయన రక్తంలో నన్ను కడుగును, ఆయన మీ రక్తంలో. కన్నీరత తుడచును, కను పాపవలె కాపాడు. ఎవరు అటు ఇటు చూడొద్దు, నాతో పాడొద్దు ఈ పాట. మీరు ప్రార్థన చేసుకోండి, దేవుడితో సమాధాన పడండి. ఈ అక్టోబర్ ఫస్ట్ సండేలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. డోర్స్ అన్ని ఓపెన్ అవుతాయి, గర్భాలు తెరవబడతాయి, ద్వారాలు తెరవబడతాయి, అద్భుతాలు జరుగుతాయి. రాత్రి యేసయ్య ఉన్నాడు మన మధ్యలో, ప్రభు ఉన్నారు మన మధ్య. నీ కన్నీరు వస్తే ఆపద్దు. నీ పరలోకపు తండ్రి అయినా నీకు నీ తండ్రి లేకపోవచ్చు. యేసయ్య నీ తండ్రి. చెప్పుకో నీ సమస్య అంతా, నీ సమస్య అంతా చెప్పేసుకో యేసయ్యతో. కన్నీరంతా తుడచును, కను పాపవలె కాపాడు. కన్నీరంతా తుడచును. ఈ కన్నీరంతా ప్రభు తుడుస్తాడు ఈ రాత్రి. కను పాపవలె కాపాడు. కారు మేఘము వారి కష్టములు వచ్చినను కనికారించి నిన్ను కాపాడును. కారు మేఘము వారి కష్టములు వచ్చినను కనికారించి నిన్ను కాపాడును. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. చాలా మంది కన్నీరు పరుస్తున్నారు, చాలా మంది కన్నీరు ప్రభు తోడు నేను చూస్తున్నాను ఈ రాత్రి. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. వాంఛతో తన కరములు చాపి నాడు. వాంఛతో తన కరములు చాపి ఆయన గాయపడిన చేతుల్లోకి, ఆయన కౌగిట్లోకి రా సహోదరి సహోదరులు. రండి నాన్న ఆయన గాయాల్లో, ఆయన చేతుల్లోకి రండి, ఆయన కౌగిట్లోకి రాయడానికి. నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. He loves you so much. Maybe nobody loves you. నిన్ను ప్రేమించేవారు ఎవరు లేరేమో, నిన్ను ఆదరించేవారు ఎవరు లేరేమో, నీ పక్షంగా ఎవరు నిలబడటం లేదేమో, బైబిల్ ద్వేషించబడుతున్నారేమో. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని గ్రహించి యేసుని చేరిన అద్దులేని శాంతి పొందేదవు. గ్రహించి నీవు యేసుని చేరిన, యేసయ్యా నాకు దిక్కు నీవే నాయనా, నన్ను త్రోసివేయద్దు, దాటిపోవద్దు ప్రభు అని ఒక మాట చెప్పు యేసయ్యకి. నీ హృదయం ఇచ్చే రాత్రి ప్రభుకి. నువ్వు ప్రభు యేసు వాంఛతో తన కరములు
చాపి అనుచున్నాడు వాంఛాతుతాగా. గొప్ప ఆదరణ నీకు ఇస్తున్నాడు. నీ కన్నీరంతా తుడిచి వేస్తున్నాడు. నీ భారాన్ని తేలిక చేస్తున్నాడు. ఈ రాత్రి రా ప్రభు దగ్గరికి. ఎందుకు పారిపోతావు ప్రభు దగ్గర నుంచి? రా, నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. నిన్ను మూలక తలరాయిగా చేయబోతున్నాడు. నిన్ను మూలక తలరాయిగా నీ కుటుంబంలో నేను ఆశీర్వదకరంగా దేవుడు ఉంచబోతున్నాడు. అనేకులు దీవునికరంగా దేవుడు నిన్ను ఆశీర్వాదంగా ఉంచుతాడు. రా ప్రభు దగ్గరికి. వాంఛాతుతానా కరములు చాపి అనుచున్నాడు. నిర్ణయ కాలము వచ్చింది. Appointed time has come. Appointed time has come for you, my brother, my sister, to bless you. ప్రార్థన చేసుకుందాం. అలాగే మీరు నిలబడి ఉంటుండగా అన్న సింగ్ అన్న వచ్చి, సుందర్ సింగ్ అన్న వచ్చి ప్రార్థన చేస్తారు. పిల్లరా, మీ ఎక్కడ అనారోగ్యంగా ఉంటే, లేకపోతే ఎక్కడ మీ అవసరం ఉంటే ప్రభుత్వం చెప్పుకోండి. ఎక్కడ బాగుంది అక్కడ మీ చేయి పెట్టుకోండి. మేము కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు మిమ్మల్ని పుడతారు. ప్రార్థన చేసుకున్నాం, మంచి ప్రార్థన చేస్తారు. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రజలు కళ్ళు మూసుకున్నారు. ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా పరలోక ప్రియ తండ్రి, నీ ప్రేమకు వేలాది వందనాలు స్తుతిస్తున్నాం, చెల్లిస్తున్నాం. నాయన నీ ఘనమైన పాదాలకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన ఇదిగో నా ప్రార్థన అంతట్లో మీ సన్నిధి, మీ కాపుదల దయచేసిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన ప్రభా తండ్రి, తృణీకరించిన రాయి మూలకు తలరాయి అయిన నేను ప్రభా ఆ వాక్యం ప్రకారంగా ప్రభా తండ్రి నాయన మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. అయా ఎంతమంది చేత తృణీకరించబడి ప్రభు నాయన మరి వ్యాధులతో ఎంతమంది బడ్డలు అయితే ఉన్నారో నాకైతే తెలియదు ప్రభు తండ్రి. వారి జీవితంలో ప్రభు తృణీకరణం పొంది ఉన్నారేమో నాయన, నాకు తెలియదు నాయన. ఇదిగో నాయన నీ కుమారుడు ద్వారా ప్రభా తండ్రి విలువైన సందేశం ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నాయన ప్రభా తండ్రి నాయన తృణీకరించిన రాయి మూలక తలరాయి ప్రభా లేయ ద్వేషింపబడట మీరు చూశారు ప్రభు తండ్రి. గొప్ప కార్యం చేశారు ప్రభు. అలాగే ఎంతమంది ద్వేషించబడుతున్నారో ప్రభు తండ్రి చూస్తున్నారు ప్రభు తండ్రి. ఇక్కడ వచ్చిన వారు ఎవరు తృణీకరింపకుండా నాయన మీ సహాయము, మీ కార్యక్రమం కాకుండా దయచండి. మీరే హెచ్చించండి ప్రభు. నాయన నీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. లాజరు తృణీకరించబడ్డాడు ప్రభు. ధనవంతుడు అయితే చక్కగా నాయన ప్రభు ఉంటాడు. అయితే ప్రభు తండ్రి నాయన తగిన కాలంలో వచ్చినప్పుడు ప్రభు ధనవంతుడు నాయన ప్రభు తండ్రి గొగ్గోలు పెడుతూ ఏడుస్తున్నాడు నాయన తండ్రి. నాయన ఇదిగో నాయన లాజరును పంపమంటున్నాడు ప్రభు తండ్రి. అదే విధంగా ప్రభు తండ్రి నాయన మరి తృణీకరించిన వారు ప్రభు తండ్రి మూలక తలరాయిగా మీరు చేసేవారు మీరే ప్రభు. అద్భుతాలు చేసేవారు మీరు ప్రభు. ఆశ్చర్య కార్యాలు చేసేవారు మీరు ప్రభు తండ్రి. నాయన నీ బిడ్డలు హత్తుకునేవారు మీరు ప్రభు తండ్రి. నీ బిడ్డలు బలపరిచేవారు మీరు ప్రభు నాయన. ఈ కరోనా దినాల్లో ప్రభు తండ్రి నీ బిడ్డలో ఎంత వ్యధలో ఎంత నాయన ప్రభు తండ్రి శోధనలో ఉన్నప్పటికీ నాయన వారందరినీ ప్రభు తండ్రి నాయన నీ బలిష్టమైన రెక్కల చేత ప్రభు కాపాడుతూ నాయన ప్రభు తండ్రి నాయన ప్రతి ఒక్క బిడ్డను బలపరుస్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభు తండ్రి. ఉద్యోగ విషయాలు అన్ని విషయాల్లో నీ ప్రభు ఎంతగానో సమృద్ధిగా ఉంచుతున్న విధానం బట్టి ప్రభు మాకు నీ యోగ్యులు ప్రభు తండ్రి. నాయన అనేక మంది ఈ సమయంలో లేరు ప్రభు తండ్రి. అయితే కేవలం నీ యొక్క కృపను బట్టి, నీ యొక్క కనికరం బట్టి అయా తృణీకరించబడిన మమ్మల్ని ప్రభు తండ్రి నాయన నీ కృపలో భద్రపరిచి నీ సజీవమైన లెక్కల్లో కాపాడుతున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపజేయండి ప్రభు. 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా ఫలించడానికి సహాయం తెచ్చండి నాయన. నీ దీన సేవకుని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఇటువంటి బలమైన వర్తమానాలతో అనేక మంది హృదయాలు బలపరచుటకు సహాయం తెచ్చండి. తన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి నాయన. కుటుంబం నాయన సేవలో నాయన ముందుకు సాగిపోతుంది. అనేక అమంతరాలు అనేక పరిస్థితులు ఉంటున్నాయి ప్రభు. అనేక మంది చేత తృణీకరించబడుతున్నారు ప్రభు తండ్రి. మూలక తలరాయిగా మీరు చేస్తున్నారు. మీ సహాయం దయచేస్తున్నారు. నీ బిడ్డను ప్రభు బలపరుస్తున్నారు నాయన ప్రభు. నీ బిడ్డను ఎలాగైతే బలపరుస్తున్నావో అదే విధంగా మమ్మల్ని కూడా బలపరచండి. మీ సహాయం దయచండి. మీ కార్యక్రమం మీ కాపుదలతో మమ్మల్ని నింపండి నాయన. నాయన జరగబోతున్న కార్యక్రమంలో నీ సన్నిధి నీ కాపుదల దయచండి. నీకే మహిమ ఘనత ప్రభావాలు
యేసుక్రీస్తు నామం నీ ప్రార్థన స్తుతించి సమర్పించి పెడుకున్నాము తండ్రి. బ్రదర్ రమేష్ గారు వచ్చి అనౌన్స్మెంట్ చేస్తారు.